హలో చెక్, హలో చెక్, హలో చెక్, హలో చెక్, హలో, హలో చెక్, హలో చెక్, హలో చెక్, హలో చెక్, హలో చెక్. ఇది తీసుకోండి బటన్ బటన్ హలో చెక్. చాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ దినము కొన్ని విషయాలు మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. దానికన్నా ముందు ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యదానాన్ని మనం మొదలు పెట్టుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభువా, మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కానీ కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు అర్థమయ్యే మనసును దయచేయండి. మాకున్న డిస్టర్బెన్స్ అందరూ తొలగించండి. నెమ్మది కలుగజేయండి, సమాధానం కలుగజేయండి. వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించండి దేవా. వాక్యం అర్థం చేసుకుని మా జీవితాలను సరి చేసుకుని రాకడలు ఎత్తబడే గుంపులో ఉండే విధంగా సిద్ధపరచమని, మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో తీసుకొని మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ దినం కొంచెం విశ్వాసం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. మరి ఆ విషయంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం ఈ దినం. విశ్వాసం అంటే ఏంది చెప్పాలి. కొంచెం అందరు కూడా నవ్వండి, అందరు కూడా నవ్వండి. కొన్ని జరుగుతుంటాయి, లైట్ తీసుకోవాలి. అవునా? బాధ కలిగిన వాళ్ళకి బాధ అవుతుంది, అవునా? కానీ వదిలేసి మళ్ళీ ముందుకు పోవాలా. మనకు ముందు చాలా పెద్ద దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక మన పట్ల, అందరి పట్ల ఉంది, అవునా? ఒక్కరి పట్ల కాదు, ఇలా అందరి పట్ల ఉంది. కాబట్టి ఆ ప్రణాళికలో వర్ధిల్లాలంటే ఇవన్నీ కూడా హర్డల్స్ మన జీవితంలో. కొన్ని అడ్డంకులు, కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మరి ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చవచ్చు ఈ మాటలు, అవునా? కానీ ఏదేమైనప్పటికీ కూడా విశ్వాసం అనేది మనకు ఉండాలి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము 11 తీయండి, 11:1, హెబ్రీ 11:1 ఏముంది చదవండి సరిగ్గా. విశ్వాసం అంటే ఏంది? నిజ స్వరూపము, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఇంకా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, అవును కదా? అవి అదృశ్యమైనవి ఉన్నవనుటకు అవి మనకు ఒక ఆధారంగా ఉన్నాయి విశ్వాసం అన్నది. ఆ విధంగా మన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విశ్వాసంతో మనం ముందుకు పోవాలా. మరి విశ్వాసం ఎందుకు ఉండాలా చెప్తారా? ఒక్కసారి చెప్పండి, తొందర చెప్పండి. దేవుని యందు, ఓకే, మంచిది. ఇంకా విశ్వాసం మనకేం అవసరం, ఎందుకు అవసరం? తొందర చెప్పాలి. నేను అసలు వాక్యం చెప్పొద్దు అనుకున్నాను, 2-3 పాటలు పాడి ముగిద్దామని. నేను కూడా 3 పాటలు పాడుతున్నాను. వెంబడించు. ఇంకా చదువుకున్నది. ఇంకా విశ్వాసం ఎందుకు మనకు అవసరము? చదువుకున్నది కరెక్టే, కానీ మనకు ఎందుకు విశ్వాసం ఉండాలా? దేవునికి దగ్గరగా. ఇంకా చెప్పాలా? అదొక్కటే మనకు అందరికీ తెలుస్తుంది. విశ్వాసం ఎందుకు అవసరం అంటే మన వాడు అయ్యగారు చెప్తున్నారు. ఏది అనుకున్నాయా, అడుగుతున్నాయా? అనుకున్నాయి, అనుకున్నాయి అన్నీ కూడా జరుగుతాయని అదొక నమ్మకం, విశ్వాసం. అదే మనుషులు కూడా ఉంటారు మనకు, కొంతమంది స్నేహితులు కదా,
వాళ్ళు ఎప్పుడు అడిగినా పైసలు ఇస్తారు. అవునా? అరే స్నేహితులు ఇస్తారమ్మా, కొంతమంది ఇచ్చేటోళ్ళు అందరు కాదు. మరి అక్కడ కూడా మనకు విశ్వాసం ఉంటుందా లేదా? ఉంటుందా? ఎవరు కొత్తలు పోయి అడుగుతామా? మరి ఆ విశ్వాసం ఏంది, ఈ విశ్వాసం ఏంది? ఇవి రెండు ఒకటేనా? కాదు కదా. ఎందుకు నిరీక్షణ మనకు అవసరం ఉంది, మనకు విశ్వాసం అవసరం ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మొదటిది యోహాను 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసం అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, మనం అడిగేటి అన్నీ కూడా ఇస్తారు, మనం అనుకున్నవి జరుగుతాయి, అవన్నీ కూడా జరుగుతాయి అని ప్రతి ఒక్కరు చెప్తారు. కొంచెం మన విశ్వాసం గురించి మనము చదువుకుందాం. ఈ టైమింగ్ చేంజ్, స్క్రీన్ టైమింగ్ చేంజ్ అయితే తొందర ఇదవుతుంది. యోహాను 1, మొదటి యోహాను కాదు. ఒక్క నిమిషం కాదు, అయిందా? 2 నిమిషం. ఒక్క నిమిషం. ఒకటి 12. ఇది యోహాను 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఓకే, అది నేను తప్పనంటలేను, కానీ విశ్వాసం మనకు ఎందుకు ఉండాలనేది మనం నేర్చుకుంటున్నాం ఈ దినం. తన్ను యేసుప్రభుల వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారికి అందరికీ, అనగా యేసు నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. హల్లెలూయా. ఒక ప్రభుత్వంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో మనం ఉంటేనే మనం ఎంతో గర్వపడిపోతాము. అన్ని విషయాల్లో మనం ఉంటాం, కానీ దేవుని పిల్లలగుటకు విశ్వాసం అవసరం అంట. ఇది మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుని పిల్లలుగా మనం ఉంటా ఉన్నామా లేదా? అటువంటి విశ్వాసము మనలో ఉందా? అది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. మన జీవితంలో విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం లేనిది ఏది కూడా మన జీవితంలో మనం ముందుకు కొనసాగలం. మన భవిష్యత్తును దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాల. దేవుని యొక్క ప్రణాళికలో మనము వర్ధిల్లున్నట్లుగా ఉండాలంటే మనకు విశ్వాసం ఎంతో అవసరం ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంట. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతావో, దేవుడు చూస్తున్నాడని నమ్ముతావో, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, శిక్షిస్తాడని, దేవుని యొక్క ఉగ్రత ఉందని, తీర్పు ఉందని అటువంటి నమ్మకం నీలో ఉండకపోతే విశ్వాసం లేనట్టు. ఒకవేళ నమ్మకం ఉందంటే నీకు విశ్వాసం ఉన్నట్టు. హల్లెలూయా. ఆ విశ్వాసమును బట్టి ఆ విధంగా మనం ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను 3:16 కూడా మనం చదువులేము. 3:18 మనం చదువుకుందాం. విశ్వసించని వాడు దేవుని ఆత్మీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. 3:36 చదవండి. 3:36 కుమారునందు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. మనకు నిత్య జీవం కలాలంటే మన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడంట. మనము జీవం చూడాలంటే మనకు చాలా అవసరమైంది విశ్వాసం మాత్రమే. అవునా? భయభక్తులు ఉండాలా, అన్నీ ఉండాలా. భయభక్తులు ఉండి మనము నిత్య జీవం మనం పొందుకోలేము. అవునా? భయము భక్తి ఉండాలి, రెండు ఉండాలి. కానీ ఎటువంటి భయం ఉండాలని? కొంతమంది కొన్ని సంఘాలలో పాస్టర్కి భయపడతారు బాగా. అవునా? పాస్టర్ చెప్తారు దెబ్బ పడి వస్తుంటారు, లేకపోతే డుమ్మ కొట్టరు, ఏదో రకరకాలుగా. పాస్టర్కి భయపడ్డోడు పరలోకం పోడు. హల్లెలూయా. నేను మా సంఘంలో కూడా మా పాస్టర్ కూడా ముంగడు కూడా అదే మాట్లాడతా. ఎందుకంటే మా పాస్టర్ ఎప్పుడైతే బయటికి పోతాడో ఆ రోజు మా చర్చ్లో అందరూ కూడా లేట్ వస్తారు. ఆ రోజు నాకే వాక్యం ఉంటుంది, ఆ రోజు నాకే కోపం వస్తుంది. అన్ని రకరకాలుగా మొత్తం పరిస్థితి మారిపోతుంది. ఇదే అంటా ఉన్నాను, కాపరికి భయపడే అవసరం లేదు, కానీ ఆయనను మర్యాద చేయాలా, గౌరవించాలా. కానీ భయం అనేది దేవుని భయం కలిగి ఉండాలి. అవునా? దేవుని భయం అనేది మనకు ఉండాలా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడున్నా మనం? 3:36 అయిపోయిందా?
దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. కుమారునికి విధేయుడు. ఒకవేళ కుమారునికి విధేయుడని మనం అందరం అంటే ఎవరో మనం ఒప్పుకోం కదా. కానీ ఒకవేళ మన జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తలేమంటే మనం కూడా అవిధేయతలో మనం ఉన్నామన్నట్టే కదా. అవును కదా. విధేయతలో ఉన్నామంటే ఆయన యొక్క స్వరూపము మనలో వస్తుంది. ఆయన యొక్క మాట్లాడే విధానము, ఆయన బోధించే విధానం మనకు వస్తుంది. హల్లెలూయా. ఎవరినైనా హెచ్చరించే విధానము ఆయనది మనకు వస్తుంది. అవును కదా. హల్లెలూయా. ఏదైనా తన ఒక విషయంలో ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలంటే నీలో విశ్వాసము, నిజమైన విశ్వాసం ఉండాలి. మనుషుల మీద కూడా విశ్వాసం ఉంటుంది. పిల్లలకి ఎవరి మీద ఉంటుంది విశ్వాసము? మన పిల్లలకు ప్రార్థన కన్నా దేవుని కన్నా ముందు తల్లిదండ్రులప్పుడు మన పాఠశాలకి మళ్ళీ డాడీ చెప్తేనే అవుతుంది పని కొంతమంది. అవునా, ఇది మమ్మీకి చెప్తేనే అవుతుంది. ఉంటాయి 2 గ్యాంగ్లు ఉంటాయి ఇట్లా. అది కూడా విశ్వాసమే, కానీ అది పనికిరాని విశ్వాసం. మనకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే దేవుని భయం కలిగిన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. యోహాను 5:24 మనం చదువుకుందాం తొందరగా. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు యేసుప్రభునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడంట. హల్లెలూయా. నిత్య జీవం కలిగిన వారిగా మనలో ఉన్న విశ్వాసమును మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా నిత్య జీవము మనకు దొరుకుతుందా మనకున్న విశ్వాసమును బట్టి అని. తీర్పులోనికి రాక మరణములో నుండి, హల్లెలూయా, మరణములో నుండి జీవములకు దాటి ఉన్నాడు. అందు గురించి మనకు విశ్వాసం అవసరం. హల్లెలూయా. ఆ విశ్వాసము కేవలం అడగడం కానీ పొందుకోవడం కాదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. విశ్వాసము చాలా అవసరము. విశ్వాసము నిజంగా ఉండి నిజమైన నీతి కలిగిన నీతిమంతుని విశ్వాసం ఏ విధంగా ఉంటుందో మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 38వ వచనం మనం చదువుకుందాం. 7:38 యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. కాదు, నా యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో లేఖనములు చెప్పున్నట్లు వాని, ఎవరైతే దేవుని మీద నిజంగా విశ్వాసం ఉంటుందో వాని కడుపుల నుంచి ఏమొస్తుందంట? విషము రాదు. విషం వస్తుందా? రాదు. ఏమొస్తుంది? జీవ జలములు, జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పినట్ట, గట్టిగా చెప్పేసినట్ట యేసు ప్రభు. ఎవరైతే నిజమైన నీతిమంతులు కలిగిన విశ్వాసము కలిగి ఉంటారో వాని కడుపులో నుంచి ఎటువంటి మాటలు రావు, కానీ ఏమొస్తాయి? జీవజల నదులు పారుతాయంట. జీవజల నదులు ఏం చేస్తాయి? అవి కాదు, నదులు ఏం చేస్తాయి? పారుతుంటే అని రాసి ఏం చేస్తాయి? అవి ఎన్నో రకాలు పారుతుంటాయి. అన్ని జంతువులకు అది ఉంటుంది, చెట్లకు, పంటలకు. ఇప్పుడు వర్షాలు ఉంటే పారుతాయి కదా నీళ్ళు. పారితేనే పంటలు వస్తే మనకు సమృద్ధి వస్తుంది. అయితే మనము కూడా జీవజల నదులు పారునట్లుగా మన మాటలు ఉండాలంట. హల్లెలూయా. ఒకడు బ్రతికించినట్లుగా, ఒకరిని బ్రతికింపజేసే విధంగా మన మాటలు ఉండాలి. ఒకరిని బలపరిచే విధంగా మన మాటలు ఉండాలంట. ఈ వాక్యం అదే చెప్తా ఉంది. మరి ఎప్పుడు కూడా మన మాటలు మనం జాగ్రత్తగా పెట్టుకొని మనం ముందుకు కొనసాగాలని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 12:46 మనం చదువుకుందాం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలచి ఉండకుండునట్లు. చీకటిలో చీకటి నుండి మనల్ని వేరుపరచడానికి దేవుడు వచ్చినంట. ఆ విశ్వాసం అనేది ఆ విధంగా మనల్ని చీకటి నుంచి వెలుగులోనికి నడిపించే విధంగా ఆ విశ్వాసం మనకు సహాయం చేస్తుంది. మరి అపోస్తుల కార్యము 10:43 మనం చదువుకుందాం.
అపోస్తుల కార్యము రైట్. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు క్రీస్తు నామము మూలముగా పాప క్షమాపణ పొందుతాడంట. విశ్వాసం ఉంటే మనకెందుకు లాభము? విశ్వాసం ఎందుకు ఉండాలో మనం చదువుతా ఉన్నాం కదా, ఎన్ని వాక్యాలు చదివించిన. విశ్వాసము మనకేమవుతుందంటే పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చినంట. అందు గురించి మనకున్న విశ్వాసము నిజమైన విశ్వాసం ఉండాలి. మనుషుల మీద పెట్టినట్లుగానే మనం దేవుని మీద పెట్టదు. దేవునికి మనుషులకు చాలా వ్యత్యాసం మన జీవితంలో, మన హృదయంలో ఉండాలి. ఈ మనిషిని పట్టుకుంటే నాకు మంచిగా అవుతుంది, ఈ మనిషి నాకు హెల్ప్ చేస్తాడనే ఒక ఆలోచన కలిగి ఉండకుండా నిజమైన నీతిమంతుని విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుని యొక్క మాటలతో దేవుడు మనల్ని బలపరుస్తాడు. మరి ఈ దినము తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 మనం చదువుకుంటే పౌలు భక్తుడు చెబుతున్న సాక్ష్యము మాట మనం ఒకసారి చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితేనే నా భయభక్తిని కాపాడుకున్నాడు. ఏమన్నాడు? విశ్వాసం ఏమంటున్నాడు? నా మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నందుకే ఆ పరుగు కడముట్టించిందంట. హల్లెలూయా. మనకు కూడా ఈ జీవిత యాత్ర ఉంది, మనకు ఆత్మీయ యాత్ర ఉంది. మనకు ఒక దేవుడు నిరీక్షణ పెట్టిండు, మనకు ఒక దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఏంటంటే మళ్ళా నేను వస్తా, ఎట్లా నేను పోయినానో మళ్ళీ అట్లా దిగి వస్తా, మిమ్మల్ని తీసుకుపోతాను. ఆ యొక్క నిరీక్షణలో మనం ఉండాలా. ఆ యొక్క పరుగు పందెంలో మన జీవితాల్లో మనం నడుస్తుండాలా. ఆ పరుగు పందెంలో మనము చివరి వరకు మట్టుకు లాస్ట్కి దేవుడు పిలిచినప్పుడు, మనము చనిపోయినప్పుడు, లేకపోతే దేవుడు వచ్చినప్పుడు మన పరుగు కడముట్టించే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. హల్లెలూయా. మరి విశ్వాసం గురించి మనం వాక్యం చదువుకుందాము. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి మనము చదువుకుందాం. ఎవరైనా చెప్పగలరా? ఏ వ్యక్తి గురించి చదువుకుందాం? అబ్రహాం. రైట్, అవునా? రైట్, అబ్రహాం చదువుకుందాం. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి మనం 4 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఎవరో తెలియదు, విగ్రహాలు అమ్ముకునే వ్యక్తిగా, దేవుని గురించి ఏ మాటలు వినని వ్యక్తిని దేవుడు దర్శించినాం. అక్కడ దేవుడు కలుసుకున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మన జీవితంలో కూడా అనేక రకాల ప్రసంగాలు మనం వింటా ఉన్నాము, అనేకమైన దైవజనుల ప్రసంగాలు మనం వింటా ఉన్నాము. అన్ని రకాలుగా మనకెంతో ఆత్మీయంగా ఎదగడానికి ఎన్నో అనుకూలతలు దేవుడు మనకు అనుగ్రహించిండు. కానీ దేవుని పిలిచినప్పుడు మన హృదయాల్లో ఏమొస్తుంది? ఈ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు తట్టుకో బిడ్డ అంటే మనం ఏం చెప్తా ఉన్నాము? ఈ పరిస్థితి వచ్చినప్పుడు నీవు నమ్మకంగా విశ్వాసంగా నిలబడు, నేను నీతో ఉంటా అంటే మనం ఏం చెప్పగలుగుతా ఉన్నాం? మన జీవితంలో మనకు వస్తున్న ప్రతి పరిస్థితిలో మనం ఏం చెప్పగలుగుతున్నాం? బయట మనం చెప్పలేము. నేను కూడా ఇక్కడ నిలబడి నేనేం చెప్పలేను. కానీ నాకు వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఉంటున్నాను అడిగితే దేవునికి తెలుసు. చదవడమా. నీవు లేచి నీ దేశం నుండి, ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, సడన్గా తీసుకుపోయి ఎల్లారెడ్డి కూడా నుంచి ఎక్కడో వెళ్ళిపోమంటే పోతామా? పోం కదా, అవునా కదా? ఎందుకు పోమంటే ఇక ఇక్కడ అంతా పలుకుబడి దోస్తులు ఉంటారు. పొద్దున్న లేస్తే పొద్దున్న దోస్తులు వేరే ఉంటారు, సాయంత్రం మధ్యాహ్నం దోస్తులు, రాత్రి దోస్తులు ఉంటారు. అలాగా రకరకాల మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే బతుకు తెరువు కూడా మనకి ఇక్కడ మన ఆఫీస్లో ఎక్కడనో ఉద్యోగాలు చూసుకుంటూ ఉంటాం. సడన్గా లేచి వెళ్ళిపోమంటే ఈ దినం నన్ను కూడా దేవుడు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోమంటే మనం ఉంటామా లేదా సిద్ధంగా? మరి అబ్రహాము, మనం ఇంతగా వాక్యం విన్నాము, ఇంతగా వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, దేవుని కార్యాలు చూసినాము, దేవుని అద్భుతాలు, స్వస్థతలు మన జీవితంలో అనుభవించినాము. కానీ ఈ దినం దేవుడు నన్ను కూడా పిలిచి నీవు లేచి నీ దేశమును విడిచిపోమన్నప్పుడు నువ్వు లేచిపోయే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? అటువంటి విశ్వాసము నీకుందా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యం బట్టి చదవచ్చు. నీ తండ్రి ఇంటి నుండి దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ దేశం విడిచిపెట్టాలా, నీ తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టాలా. తండ్రి ఇంటిని నుంచి అంటే తండ్రి తల్లిదండ్రులు విడిచిపెట్టుకోమన్నాడు ఆయన? కాదు.
తండ్రి ఏ విధంగా ఏ మార్గంలో ఉన్నాడో, తండ్రి ఏ విధంగా జీవిస్తున్నాడో దాని నుంచి బయటికి రావాలి. దేశం నుంచి బయటికి రావాలా, తండ్రి ఇంటి నుంచి బయటికి రావాలా. తండ్రి దేని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడో, తండ్రి దేని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాడు, దాని నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు సడన్గా వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన యొక్క విధేయత ఎంత గొప్పదంటే బైబిల్లో అందరికన్నా గొప్ప విశ్వాసము, గొప్ప విధేయత వ్యక్తిగా మనం చూడగలం. ఎందుకంటే ఏమి అనుభవించలేదు, అప్పటికి దేవుని గురించి ఏం తెలియదు, ఏమి ఆయన అనుభవించలేదు. కానీ మొదటి మాటకే విధేయత చూపిన వ్యక్తిగా బైబిల్లో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇంతగా విని మనం ఏ విధంగా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇంకేముంది? ఇంటి నుండి, దేశము నుండి, ఇంకా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఇప్పుడు దేవుడు అబ్రహాంకి చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. మనకు కూడా చూపెట్టిండు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశం చూపెట్టిండు. మీకేం దేశం చూపెట్టిండు? బాబు మీరు చెప్పండి బ్రదర్. సత్యానం బ్రదర్, మీకు ఏ దేశం చూపెట్టిండు దేవుడు? సత్యానం బ్రదర్ మీరు చెప్పండి. రామకృష్ణ బ్రదర్ అక్కడ ఎక్కడైనా చెప్తాడేమో. మీకేం చూపెట్టిండు చెప్పండి? కుషాయి కూడా. ఇంకా లక్ష్మీ సిస్టర్ చెప్పండి. మీరు లక్ష్మీ సిస్టర్కి అది ఏ ఊరు అది? ఊ అంటే వెళ్ళిపోతుంది. కానీ నిజమైన సమాధానం ఎవరు చెప్పలేదు. మరి వాక్యం వింటున్నారా లేదా? మనకు ఏ దేశం చూపెట్టిండు దేవుడు? పరలోకాన్ని. హల్లెలూయా. మరి బాగానే చెప్తున్నారు. ఎలా అనుకుంటా, నేను కూడా దమ్మాయి కూడా అంటుండే. అవునా కదా? దేవుడు నేను అందుకొచ్చి అంటా ఉన్నాడు, అబ్రహాంకు చూపించే దేశానికి పొమ్మన్నాడు. నీకు నాకు ఏ దేశం చూపెట్టిందంటే మంచి చెప్తున్నారు. ఇక అందరిని అడిగితే అన్ని ఏరియాలు వస్తుండే. ఇప్పుడు వీడికి వెళ్ళాలి మొత్తం కాపురం అంతా, మున్సిపాలిటీ అంతా వచ్చేస్తుండే. మేడ్చల్ దాకా పోతుండేనేమో, మల్కాజ్గిరి, మేడ్చల్. అవునా? జాగ్రత్తగా వినండి, కానీ సమాధానం చెప్పండి. ఇక్కడ ఏం మార్కులు వేయను, ఫేర్ చేసి మళ్ళీ వెనకటి క్లాస్లో కూర్చోబెట్టేది ఏం లేదు ఇలా. అవునా? మళ్ళీ ఎల్కేజీలోనే కూర్చోబెట్టేది ఏం లేదు. కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటే మేము కూడా చెప్పడానికి జర బలపడతాం, చెప్పాలని ఆశ వస్తుంది, నడిపింపు కూడా మంచిగా వస్తుంది. అవునా? అందుగురించే ఇప్పుడు తప్పు చెప్పినా మళ్ళీ ఏం చెప్పదు అని గమ్మున కూర్చుంటే ఇక నాకు కూడా ఎక్కడున్నానో అర్థం కాదు. ఇక అందుగురించి జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఆలోచన చేయండి. నిజం మంచిగా చెప్పాలి, జవాబులు చెప్పడం మంచిది. ఇంకా రాను మనము నేర్చుకుందాం. ఇంకా నాకు కూడా ఎన్నో తెలియదు. నన్ను లేపడితే కూడా నేనేం కూడా ఏం చెప్పలేదు. చదవండి సిస్టర్, అయిపోయిందా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము, నిన్ను గొప్ప జనముగా చేస్తాడంట, నిన్ను ఆశీర్వదిస్తాడంట, నీ నామమును గొప్ప చేస్తాడంట. అవునా? మరి అబ్రహాం అడిగిండమ్మా ఇది దేవుని? అవునా? అడిగిండా? నిజంగా చెప్పండి, మళ్ళా తప్పు చెప్తున్నాను. అడగలేదా? నిజంగా అడిగిండన్నారు ఎవరు? మరి అబ్రహాము అడగని వ్యక్తికి దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తా అన్నాడు, ఎందుకు దీవిస్తా అన్నాడు? నీ నామాన్ని గొప్ప చేస్తాడంట. ఎందుకు చేస్తా అన్నాడు? ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి నీవు నేను ఆలోచన చేద్దాం. ఎందుకు అవసరమా? ఆయన ప్రార్థన చేసిందా? లేదు కదా. మరి ఎందుకు ఆయనను ఆశీర్వదించాలని దేవుడు ఉద్దేశించి, ఈ దినం నిన్ను నన్ను కూడా పిలిచింది కేవలము ఇక్కడ జరుగుతున్న కార్యాలు మాత్రమే కాదు, కానీ ఆయన కొరకు మనం నమ్మకంగా ఉండాలా. ఆయన చూపించే దేశానికి మనం పోయే విధంగా మనల్ని పిలిచిండు. హల్లెలూయా. ఆయన మనకు పరలోక ఆ యొక్క దేశాన్ని మనకు చూపెట్టిండు. దానికి పోవడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మరి నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అబ్రహాము బ్రతికిన కాలంలో దేవుని యొక్క ఆశీర్వాదము చూడలేదమ్మా. గొప్ప సంతానమును దేవుడు ఇస్తా అన్నాడు. అవునా? అబ్రహాంకి ఎవరు చెప్పినది? అబ్రహాంకి కదా. మరి అంత సంతానమును అబ్రహాము బ్రతికిన కాలంలో పొందుకున్నాడా? ఒకవేళ అదే కాకుండా మనం ఉంటే ఏంది, తొలగిపోతుంటాం కదా. కానీ అబ్రహాము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని నిరీక్షణలో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మాట ఈ దినం వరకు మన రాబోయే తరాలు కూడా
జ్ఞాపకం చేసుకునే విధంగా ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినం వరకు కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదం భూమి మీద జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఆయన దేవుడు మళ్ళీ రెండవసారి వచ్చే వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే నూతన ఆత్మలు రక్షింపబడి విశ్వాసంలో ఎదిగినప్పుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడుతున్నాడు. హల్లెలూయా. మరి ఇంకా అనేకులు దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, అనేకులు ఉన్నారు. వారందరూ కూడా చివరి వరకు కూడా ఆ దేవుడు వచ్చే వరకు కూడా ఆ నమ్ముకునే వ్యక్తులందరూ కూడా అబ్రహాము ఆశీర్వాదానికి చెందిన వ్యక్తులే. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిన దాంట్లో ఆ వాగ్దానములో ఉన్న వ్యక్తులే అని మనం ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయిపోయిందా సిస్టర్? అది 4 వరకు అయిపోయిందా? భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఆయన డబ్బులు పెట్టిపోయిందా? డిపాజిట్లు పెట్టిపోయిందా? మనకు అబ్రహాం మన బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టిపోయిందా? లేదు. విశ్వాసములకు తండ్రిగా పిలువబడి ఎవరైతే అటువంటి విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదింపబడిన జనులుగా దేవుడు నిర్ధారించిండు. ఆయన ఉద్దేశంలో ఆ ఉద్దేశం కలిగిన వ్యక్తిగా దేవుడు మన జీవితంలో. ఇంకా ఉందా సిస్టర్? అయిపోయిందా? చాలు. అక్కడ పోయిండు. దేవుడు చెప్పిన స్థలానికి పోయి దేవునికి విధేయత చూపి దేవుడు అక్కడ అబ్రహాము నివసించినట్లుగా. యెషయా 41:8 మనం చదువుకుందాం. యాకోబు 2:23 కూడా తీసిపెట్టండి. యాకోబు 2:23, యెషయా 41:8 మనం చదువుకుందాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నిజమైన స్నేహితుడు ఎవరు? దేవుడే మనకు నిజమైన స్నేహితుడుగా తండ్రిగా ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్న స్నేహితులు వాళ్ళ సమయానుసారంగా మారిపోతారు. వారి ఇష్టానుసారంగా వారి ఆలోచనల ప్రకారంగా స్నేహితులు మనకు ఒక్కోసారి అన్యాయం జరిగిస్తారు. కానీ మన నిజమైన దేవుడు నిజమైన స్నేహితునిగా మన జీవితంలో ఉంటాడని మనం నేర్చుకుందాం. యాకోబు 2:23 మనం చదువుకున్నాం. రోమియోలు 4:3 కూడా తీసిపెట్టండి ఎవరైనా. రోమా 4:23. యాకోబు 2:23. కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదిగా గ్రహించుచున్నాము. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు అంటే ఏంది? ఏదో దాన ధర్మాలు చేస్తే క్రియలు కావు, అవునా? అవన్నీ కూడా మూర్ఖి గుడ్డలతో సమానం దేవుని దృష్టిలో. చేయొద్దని అంటలేదు వాళ్ళు. అవన్నీ కూడా లెక్కలు రావు. కానీ క్యాథలిక్స్కి మనకు తేడా అదే ఉంది. వాళ్ళు ఏమన్నా ఇష్టం ఉన్న బ్రతుకుతారు, కానీ ఇచ్చే దాంట్లో మనకు ముందుంటారు. వాళ్ళు చర్చ్కి ఇయ్యరు, మళ్ళీ చర్చ్కి కానుక ఇయ్యరు. పాస్టర్ వస్తే కూడా ఇంటికి కానుక ఇయ్యరు. కానీ బయట మాత్రం చేస్తుంటారు. చేస్తే అది వాళ్ళ అన్నీ కూడా చూసుకుంటాడు దేవుడు అని. కానీ ఆ యొక్క నిజమైన క్రియలు ఉంటేనే నీవు నిజమైన విశ్వాసిగా నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం సిలువస్తుంది. రోమా 4:3 చదువుకుంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని నమ్మి విశ్వాసంలో ఉంటే అది మనకు నీతిగా దేవుడు తీరుస్తాడంట.
అబ్రహాము జీవితంలో మొదటిగా మనం గమనించినట్లయితే దేవుని పిలుపుకు విధేయుడైనట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. మనం కూడా దీన్ని బట్టి మనం ఈ దినం నేర్చుకుందాం ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక తీరుగా పిలవడం. అవునా, వాక్యంలో కూడా ఉంది కదా, ప్రవక్తలని కూడా బోధకులని, కాపరులని, అట్లా రకరకాల పిలుపులు ఉన్నాయి. కానీ అందరికీ అవి ఇయ్యడు దేవుడు. అవునా, అందరికీ అవి ఇయ్యడు. ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్దేశంతో పిలిచింది ఏంటంటే, పాపంలో మనము చనిపోతాము, పాపంలో మనం నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి దాని నుంచి విడిపించి పరలోకానికి తీసుకుపోవాలనే ఒక నిరీక్షణ దేవునికి ఉంది. హల్లెలూయా. ఆ నిరీక్షణను బట్టి మనం విధేయత చూపడ. అబ్రహాము కూడా పిలుపుకు విధేయత చూపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీ 11:8 చదువుదాం. 11:8 అబ్రహాము విశ్వాసము చేత పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. స్వాస్థ్యముకు పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళినంటే ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము, ఎంత భయభక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము. ఆ వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం తెలుసుకోగలం. మనము కూడా ఆ విధంగా మనం ఉన్నామా? ఆ విధేయత ఒకసారి మళ్ళీ చదవండి బ్రదర్. విశ్వాసమును బట్టే పిలుపుకు లోబడ్డాడంట. ఒకవేళ విశ్వాసం లేకపోతే లోబడకపోయాడు. స్వాస్థ్యముగా దేవుడు మనకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తున్నా ప్రదేశమునకు బయలు వెళ్ళను. మనకు స్వాస్థ్యం ఏమిచ్చిండు దేవుడు? ఏమిచ్చిండు? అబ్రహాంకి అక్కడ స్థలం ఇచ్చిండు. అవునా, అక్కడ పిలుపు నేను చెప్పిన ప్రదేశానికి మనప్పుడు అబ్రహాం నమ్మిండు, అది నీతికి ఎంచబడ్డది. మనకు కూడా స్వాస్థ్యంగా పరలోకం ఇచ్చిందమ్మా. హల్లెలూయా. స్వాస్థ్యం మనం అర్హులం కాదు, మనం పోయే అర్హత మనకు లేదు. కానీ ఆయన స్వాస్థ్యంగా మనకు పరలోకంలో మన కొరకు ఒక మంచి మ్యాన్షన్ మన గురించి సిద్ధపరచినట్టు దేవుడు. హల్లెలూయా. ఒక మ్యాన్షన్ నీ గురించి కట్టిన స్థలము ఖాళీగా ఉండాలని అనుకుంటున్నావా? నువ్వు పోయి దాంట్లో ఉండాలని అనుకుంటున్నావా? మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి పోతున్నా అన్నాడు కదా, అన్నాడా లేదా? స్థలం అంటే ఏంది? ఉండడానికి ఉండాలి కదా ఏదో ఒకటి. ఆ స్థలము ఖాళీగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే నేను నా కుటుంబం దాంట్లో ఉండాలని అనుకుంటున్నావా? ఇది నీవు నేను కూడా పరిశీలన చేసుకోవాలా. ఆ స్వాస్థ్యము కొరకు నమ్మకంగా, నీతిగా, నీతిమంతులుగా, విశ్వాస వీరులుగా మన జీవితంలో ఉండి దాన్ని స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాల. దేవుడు ఒక గమ్యాన్ని చూపకముందే మనకు విధేయత గమనిస్తాడంట. ఎవరైతే ఆ విధేయత చూపుతారో వారిని దేవుడు దర్శిస్తాడు, వారి గురించి దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. అవునా కదా? ఎన్నిసార్లు చెప్పిన వినకపోతే ఏమవుతుంది? విడిచేస్తాడు దేవుడు. అవునా కదా? ఎవరైతే ఆ యొక్క చెప్తే వినే వ్యక్తి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిసారి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే స్వరము వినబడదేమో కానీ అటువంటి అనుభవాలు ఉండొచ్చు, కొంతమందికి లేదని కాదు. మరి మనకు ఆలోచన దేవుడు ఇస్తాడు. ఇది చేయదు, ఇది చేయాలి, అక్కడ పో, ఇక్కడ పోకు, అక్కడ అదే ఒక ఆలోచన మనకి ఇస్తాడు. రెండవది, ఈ విధంగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు సాతానుడు అనేక విషయాల్లో మనల్ని కృంగదీస్తూ ఆ పిలుపునకు అవిధేయులగునట్లుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. మనకు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు సాతానుడు. లాస్ట్ టైం అదే చెప్పినాను, నీవు దేవుని ఆత్మతో నింపబడ్డావా, సైతాను ఆత్మతో నింపబడ్డావా? లాస్ట్ టైం అదే చెప్తాను నేను. ఆ విధంగా ఆ యొక్క పిలుపుకు అవిధేయులైనట్లుగా సాతానుడు మనల్ని స్వాధీనపరుచుకొని మనకి అక్కడ పోకుండా వాని రాజ్యంలో, ఆ నరకంలో తీసుకుపోవాలని వాడెప్పుడు కూడా వేచి చూస్తూ ఉంటాడు. ఇది మనం గమనించుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, పరీక్షల మధ్యలో విశ్వాసము కనబరిచిండు అబ్రహాం. మొదటిగా ఏం నేర్చుకున్నాము? పిలుపునకు విధేయత చూపిన వ్యక్తిగా చూస్తున్నాము. రెండవది, మనము పరీక్షలకు మధ్య విశ్వాసం కలిగిన వ్యక్తిగా, సక్సెస్ అయిన వ్యక్తిగా మనం అబ్రహాంని చూస్తాము. మన జీవితంలో కూడా చదువుతాం. ఆదికాండం 22:1 నుంచి చదువుకుందాం మనం తొందర.
దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతని చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది మనం గమనించాలి. ఆయన ప్రార్థన చేయకుండా ఏదో ఆయన జీవితం జీవిస్తున్న వ్యక్తిని పిలిచి, నువ్వు దేశాన్ని విడుచు, తండ్రిని విడుచు, నీ స్థలాన్ని విడుచు, నేను చెప్పే దేశానికి నువ్వమని చెప్పి మళ్ళీ ఇదేం పరిచయం పెట్టిండు. మళ్ళీ పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు మళ్ళీ దేవుడే వచ్చి పిల్లలు ఇస్తా అని చెప్పింది కదా, వాగ్దానం చేసి. మళ్ళీ వచ్చే సంవత్సరం నేను వస్తా, నీకు పుడతాడు అని చెప్పి వాగ్దానం చేసింది కదా. మరి ఇవన్నీ కూడా దేవుడు చేస్తూ మన పట్ల దేవుని ఉద్దేశం ఏంది? కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి, కొన్ని పరిస్థితులు ఆటంకాలు వస్తాయి మన జీవితంలో. అబ్రహాం జీవితంలో కూడా పిల్లల విషయంలో దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా అబ్రహాం తప్పు చేసింది. అక్కడ సారాను బట్టి అబ్రహాం తప్పు చేయవలసి వచ్చింది. మరి దాన్ని బట్టి ఈ దినం వరకు కూడా ప్రపంచమంతా కూడా ఏముంది? ఆందోళనకరంగా భయాందోళనతో ప్రపంచమంతా కూడా నిండి ఉంది. ఎందుకు? వాళ్ళు బాంబులు వేసి లేపించే పరిస్థితుల్లో ఉన్నాయి. అది అబ్రహాము చాలా మాట విన్నాడు కాబట్టి ఇది ప్రపంచానికి పెద్ద ముప్పు కొన్ని తెచ్చిపెట్టింది. అందుగురించి యుద్ధాలు కూడా చూస్తూ ఉన్నాము. ఇరాన్ అంటే అసలు చాలా చిన్న దేశం, దాన్ని లేపేయాలంటే ఒక గంట పట్టదు అమెరికా. కానీ వెనుక నుంచి ఆ విద్రోహ శక్తులు సపోర్ట్ చేసుకుంటూ ఆ చైనా, రష్యా, నార్త్ కొరియా భయంకరమైన దేశాలు వెనుక నుంచి సపోర్ట్ చేసి అనవసరంగా అమెరికాను పడేయాలని చూస్తూ ఉన్నారు. అమెరికాను పడేయాలి. ఎందుకంటే అప్పటి నుంచి ప్రపంచాన్ని వెళ్ళేది ఒక క్రైస్తవ దేశంగా ఉంది. హల్లెలూయా. ప్రపంచాన్ని ఆధీనంలో ఉంచుకునేది దేవుని బిడ్డలు మాత్రమే. హల్లెలూయా. అటువంటి యోగ్యత, అటువంటి ధన్యత దేవుడు అమెరికాకి ఇచ్చిండు. బహుశా అమెరికాలో కూడా దేవునికి అవిధేయులుగా ఉన్నారు, లేరని కాదు. అనేక సందర్భాలు ఇస్రాయల్ దేశంలో కూడా నమ్మకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ దేశాన్ని జరిపి మనము పరిపాలన చేద్దామని రష్యా, చైనా, నార్త్ కొరియా రెడీగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఎందుకు గమ్మున్నారంటే వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా సమానమైన బలం ఉంది. ఇప్పుడు మనం గడబడి చేస్తే వీళ్ళిద్దరు కలిసి నన్ను చంపేస్తారేమో ఒక ఆలోచన ఉంది. అది కాకుండా ఈ క్రైస్తవ దేశాన్ని జరిపి మనము ఒక రూలింగ్లో రావాలని కుట్రలు చేస్తామన్నారు. ఆ విధంగా అబ్రహాము జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు విధేయత చూపుతూ ఆయనను నమ్మి దేవుడు ఏ విధంగానైనా నన్ను దీంట్లో నుంచి బయటికి తెస్తాడు, దాని నుంచి నన్ను మంచి దినములను దేవుడు నాకు అనుగ్రహిస్తాడని అబ్రహాము నమ్మిన కాబట్టి మాటకు విధేయత వెళ్ళిపోయినాడు. ఈ పరీక్షలలో కూడా అబ్రహాము లోబడినట్లుగా చూస్తున్నాను. అక్కడ నన్ను అడిగితే అబ్రహాము దేవునితో కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది, కఠినంగా మాట్లాడాల్సింది. అవునా? ప్రార్థన చేసిన ప్రభా, ఇన్ని 25 సంవత్సరాల తర్వాత నీ వాగ్దానం నెరవేర్చున్నావు నా జీవితంలో, మరి ఎందుకు నాయన, ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తీసుకుంటున్నావు అని కొంచెం కోపంగా కసిగా మాట్లాడాల్సింది కదా. కానీ అబ్రహాము ఆ విధంగా చేయలేదు. అబ్రహాము కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు దానికి కూడా విధేయత చూపినట్ట. హల్లెలూయా. పరీక్షల మధ్యలో అబ్రహాము విశ్వాస వీరునిగా నిలబడినట్ట. హల్లెలూయా. దేవుడికి అబ్రహాముకు తెలుసు ఆ పరీక్షలో దేవుడు నన్ను ఆదుకుంటాడని. నీకు నాకు వచ్చే పరీక్షలలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడైతే విశ్వాసంలో మనం ఉంటామో, భయభక్తులు కలిగి ఉంటామో, నువ్వు అడగక మునిపి నీతో దేవుడు ఉంటాడు. ఆయన దూతలు నీకు కాపలుగా ఉంటాయంట. హల్లెలూయా. ఆయన దూతలు మీకు కాపలుగా ఆవరించి ఉంటాయంట. మనం పోయినప్పుడల్లా మనం ఇష్టం వచ్చిన తిరుగుళ్ళు తిరుగుకుంటా, నీవు నాతో రానైనా అంటే రాడని ఒక జాగాలో చెప్తా ఉంటాడు, నేను వస్తే మీరు ఏమైపోతారో అనే వాక్యం ఉంది. అట్లా కొన్ని పరిస్థితుల్లో మనం ప్రార్థనలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మరి ఎప్పుడైతే అబ్రహాము లోబడినప్పుడు దేవుని సన్నిధి ఆయనతో ఉండి ఆయన జీవితంలో అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసంలో నువ్వు ఏ స్థితిలో ఉన్న స్థితిలో ఉండాలని దేవుడి ఉద్దేశం కాదమ్మా. ఆ స్థితి, ఆ యొక్క విశ్వాసం అనే స్థితి అంచెలంచెలుగా పైకి రావాలంట. నువ్వు కూడా విశ్వాసులకు తల్లిగా, విశ్వాసులకు తండ్రిగా ఉండాలి. నువ్వు కూడా ఆ విధంగా పిలువబడాలా. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. యాకోబు 1:3 మనం చదువుకుంటే విశ్వాస పరీక్ష సహనమును కలిగిస్తుందంట. చదివే అవసరం లేదు. రెండవదిగా మనం చూస్తా ఉన్నాము, పరీక్షలలో అబ్రహాము నిలిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఒక క్రైస్తవ జీవితంలో పరీక్షలు అనేది చాలా
కంపల్సరీ మన జీవితంలో. ఒకవేళ నీ జీవితంలో పరీక్షలు వస్తలేవు, నీ జీవితంలో కష్టాలు వస్తలేవు, నీ జీవితంలో అనారోగ్యం వస్తలేదంటే నువ్వు నిజమైన క్రైస్తవురాలువి, క్రైస్తవుడు కాదని నువ్వు గుర్తుంచుకో. నీ కష్టాలు వస్తున్నాయి కానీ లోకులు అంటారు ఏంటంటే నువ్వు నమ్ముకొని ఏం లాభము, నాకు వచ్చే కష్టాలు నీకు వస్తున్నాయి అని అంటారు చాలా మంది కృంగది అని. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు వాటి నుండి వాటిలో ఆ విశ్వాసమును కాపాడుకుంటావో నీ పరుగు కడముట్టించే వ్యక్తిగా నేను ఉంటామంట. హల్లెలూయా. పౌలుకు రాలేదమ్మా, వచ్చినాయి కదా, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి, కడముట్టించినట్ట మనం కూడా మనకిచ్చిన దేశాన్ని, చూపించిన దేశానికి మనం పోవాలా, మన పరుగు కడముట్టించాలా. అది మనకు చాలా నమ్మిన వ్యక్తిగా మనం ఉండాలి. మూడో విషయం ఏంటంటే అబ్రహాము ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మిండు కాబట్టి ఆ యొక్క దాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అరే 100 ఏళ్ళు అయిపోయినాక అసలు అదేమంటారు, అది కానుపు ఏమన్నా అది ఉంది, కాన్పు, అది కాన్పోయే, అది ప్రెగ్నెన్సీ లేని పరిస్థితి ఎవరిది? శారమ్మది. అదేమో ఉంది మాట, అది గుడ్డలు కాదు అంటే పిల్లలు అయ్యే టైం అయిపోయింది, దాన్ని ఏమంటారు, గుడ్డలు కాదు, పిల్లలు అయ్యే వయసు కూడా అయిపోయింది, ఏమో అంటారు, బైబిల్లో ఉంది, అది గుర్తొస్తుంది పోనీ. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాగ్దానాన్ని నమ్ముకొని ముందుకు పోయినట్ట. 25 సంవత్సరాలు నమ్ముకొని ముందుకు పోయినప్పుడు ఈ దినము కాదు, రాబోయే తరాలకు కూడా అబ్రహాము ఒక ఉన్నతమైన స్థితిలోనే ప్రతి ఒక్కరు ఆయనను జ్ఞాపకం చేసుకునే పరిస్థితి దేవుడు పెట్టినట్ట. హల్లెలూయా. నీవు నేను పోయిన తర్వాత మన కుటుంబంలో అరే వ్యక్తి ఏముండే నిజంగా అనే స్థాయిలో మనం ఉన్నామా లేదా? మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య సొంత అన్నయ్య, ఆయన పాస్టర్ కాదు, ఆయన ఏ కోర్సులు చేయలేదు, ఏది కూడా చేయలేదు, కానీ ఒక 100-150 మంది పాస్టర్లకు హెల్ప్ చేస్తూ ఉంటుండే. మరి ప్రతి నెల ఒక 60 మందికి సువార్త దండయాత్రకు తీసుకుపోతుండే. 7 ఊర్లలో ప్రతి నెల ఒక ఊరు సెలెక్ట్ చేసుకుని అందరం కలిసి బస్సు అది మాట్లాడుకొని పోయేది. అక్కడ 3 పూటలు, ఇక్కడ బ్రేక్ఫాస్ట్, అక్కడ లంచ్, మళ్ళీ వచ్చేటప్పుడు రాత్రి డిన్నర్. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి సొంత ఇల్లు కొనుక్కోలేము. అలా ఈ దినం కూడా సొంత ఇల్లు లేదు. వచ్చిన జీతం ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడో ఆ విధంగా సేవలో పెట్టేసి ఈ దినం నేను చెప్తాను కదా, ప్రతి ఒక్క సేవకుని నోట్లో మా అన్న పేరు. నేను గొప్ప చెప్పుకుంటలేను కానీ చెప్తా ఉన్నాను, మా అన్న జీవితం ఆ విధంగా బ్రతికిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. మరి మేము అటువంటి ధన్యత మేము తెచ్చుకోలేకపోయాం. ఈ దినం కూడా ప్రతి సేవకుడు కూడా అలా ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అన్న లెక్క వ్యక్తులను. అటువంటి వ్యక్తిగా బ్రతికిండు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ విధంగా గుర్తొచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మనం కూడా ప్రతి ఒక్కరం కూడా అటువంటి సాక్ష్యం పొందుకోవాల్సిన అవసరము మనకుంది. దేవుడు అందుగురించి మనల్ని ఏర్పరచుకున్నాడు, అందుగురించి దేవుడు మనల్ని పిలిచిండు. మూడో విషయం ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ దినం నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడేమో, నీకు ఇది చేస్తా అని ప్రార్థన ద్వారా నీకు బయలుపరిచిండేమో, లేకపోతే సేవకుల ద్వారా వాక్యం ద్వారా నీకు బయలుపరిచిండేమో, సేవకుల ద్వారా నీతో మాట్లాడిండేమో. నేను నీకు చేస్తా బిడ్డ, నువ్వు గమ్మునుండు, నువ్వు భయపడకు, నువ్వు జడియకు, నేను చెప్పిన మాట నెరవేర్స్తా నీ జీవితంలో అని చెప్పినట్లయితే అబ్రహాము 25 సంవత్సరాలు స్వయంగా దేవుడే కలిసి చెప్పిన మాట 25 సంవత్సరాలు నమ్మి నిలబడ్డందుకు ఆ యొక్క అద్భుతాన్ని అబ్రహాము తన జీవితంలో చూసుకోగలిగిండు. ఇది నీవు నేను కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అది తప్పకుండా మన జీవితంలో నెరవేరుస్తాడు. కానీ నువ్వు విశ్వాసమును కాపాడుకోవాలా, నీ యొక్క భయభక్తిని నువ్వు కాపాడుకోవాలా. విశ్వాసము తుదమట్టుకు కూడా నువ్వు కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన నరుడు కాడు అబద్ధమాడాలని. అవును కదా? దేవుడు ఏదైనా సరే నీతో నిజంగా మాట్లాడిననుకో, నిజమైన ప్రవక్తతోటి మాట్లాడిననుకో ఖచ్చితంగా చేస్తాడు. ప్రవక్తలకు మేము విరోధులం కాదు, కానీ అది చెప్పే వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అనేది గ్రహించాలి. అవునా? చాలామంది ఏమన్నా అంటే భయపడతారు. ఎందుకు భయపడతారు? అవసరం లేదు, భయపడే అవసరం లేదు. మోషేకు తిరుగుబాటు చేసినప్పుడు ఏమైంది? ఎవరు చేసిన తిరుగుబాటు? మోషేను. ఎవరు? కాదు, మోషేకి వాళ్ళ అక్కన
చేశారు కదా, ఏమైంది వాళ్ళకు, జరిగింది కదా సంఘటన. అయితే మోషేని అడ్డం పెట్టుకొని చాలామంది బెదిరిస్తారు మనుషులు. అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, అది ఇది అని. అసలు మోసే ఎక్కడ, నువ్వు ఎక్కడ? చాలా జాగ్రత్తగా వినాలి. ఎటువంటి భయాలు పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది చెప్తారు ఇక ఇష్టం లేకపోతే వాళ్ళ మీద బాగా తెలుస్తారు. ఎట్లా తెలుస్తారు అంటే అట్లా తెలుస్తారు. ఉద్యోగం తీసుకొస్తారు, మధ్యలో మోసం తీసుకొస్తారు, బెదిరిస్తారు, వాక్యంతో బెదిరిస్తారు. అవన్నీ కూడా పట్టించుకోదు. ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వు గమనించాలా, నిజమైన ప్రవక్తనా కాదా, నిజమైన దేవుని భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడా లేదా, అది గమనించి నువ్వు దేవుని వాక్యానికి విధేయులు కావాలి. ఎవరో ఎంతోమంది చెప్తా ఉంటారమ్మా, ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు. అవన్నీ కూడా ఏమీ జరగవు మన జీవితంలో. నా జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి అట్లనే. అన్నీ కూడా దేవుడు సరి చేస్తూ ఉంటాడు కదా, అవునా కదా. నన్ను కూడా చాలామంది దోఖ చేస్తూ ఉంటారు. నేను నమ్ముకున్నాడు దోఖ చేస్తాను, ఉల్టా పట్ట లెక్కలు చేసి. నేను అటువంటివి చెయ్యాలి. అటువంటివి చేస్తే నేను ఎక్కడో ఉంటుంటే. నాకు ఒక సంఘం ఉండేది, పెద్ద సంఘం ఉండేది. నా కోటీశ్వరులు నాకు ఉండేది, పైసలు ఇచ్చి నీకు సేవ పెట్టిస్తాను. అటువంటి సేవ ఉందని నేను అనుకున్నా. ఇలా అర్థమైందా? కోటీశ్వరులు మీరు నమ్మరు, తీసుకొస్తాను నేను, ఒకరోజు తీసుకొస్తాను. ఆమెకు చదువు రాదు, ఏం రాదు, బ్యాంకులో పైసలు పెట్టుకొని ఇట్లా ఇచ్చేస్తారు సేవకులు. వేల లక్షల మందికి వాళ్ళు ఇచ్చిన పైసలు. కానీ మేము తిప్పి కొడితే ఆమె ఒక 4,000 తీసుకునొచ్చు, 4,000 ఒక 10,000 అయినొచ్చు. అది జబర్దస్తి పెట్టిపోతుంది ఎక్కడో. అంతే మాత్రమే. కానీ ఆయన వాళ్ళ భర్త చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పిండు, బ్రదర్ మీకు ఛాన్సాలు చెప్పినా నువ్వు వారం రోజులలో నా ఇంటికి రావాలా, మీ గురించి మేము చాలా సిద్ధపరిచినాము, మీ గురించి మేము చాలా ఆలోచన చేసినాము, మీరు తప్పకుండా ఛాన్సాలు ఇచ్చేసిన, ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా రావాలని చెప్పి. నేను ఎప్పుడు చెప్పినట్టు సరే బ్రదర్ వస్తాను. పాపం వారం రోజులలో నేను పోలేదు, ఆయన చనిపోయింది. పోయిన తర్వాత భార్యను కలిస్తే అన్నాడు, బ్రదర్ మీరేం బ్రదర్ మీరు, ఆయన మీ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాడు, మీ ఫ్యామిలీ పరిచయాలు ఉన్నారు, మీకు అది ఇవ్వాలా, మీకు ఇల్లు పెట్టాలా, మీకు అది పెట్టాలి. అటువంటి అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చినాం మేము. అటువంటి అన్నీ వదులుకొని వచ్చినాం వీళ్ళు. ఏ విషయంలో కూడా మేము అటువంటి ఆశపడిన వ్యక్తులుగా మేము ఎక్కడ కూడా లేము, ఏ పరిచయాలు కూడా లేము. అట్లా ఒకవేళ ఉంటే నాకు చాలా పెద్ద సంఘం ఉండేది అమ్మాయి, చాలా పెద్ద సంఘం ఉండేది. నేను ఇష్టం వచ్చినట్టు రాజ్యం చేసుకున్నట్టుంది. కానీ అటువంటి పరిచయం నాకు అవసరం లేదు. దేవునికి తెలుసు ఎవరి హృదయం ఎట్లుందో తెలుసు, అవునా. ఎంత రాజకీయాలు ఏం చేస్తారో ప్రతి ఒక్కరు కూడా దేవుని చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ నిలబడి మాట్లాడడం చాలా ఈజీ, కానీ దేవుని హృదయ అంతరంగము తెలుసు. అది నేను అనుభవించి చెప్తా ఉన్నాను. నా మీద జరిగిన పరిస్థితి నేను అనుభవించి చెప్తా ఉన్నాను. నన్ను ఏ విధంగా దోఖ చేస్తున్నారు అనేది నేను చెప్తా ఉన్నాను. అర్థమైందా? ఆ విధంగా ఉండడం దేవుని ఇష్టం కాదు. దేవుడు మంచి పిలుపును నీకు నాకు ఇచ్చిండు, దాని ప్రకారంగా మనం జీవించాలా, దాని ప్రకారంగా ముందుకు పోవాలా. అబ్రహాము నాలుగో విషయము ప్రార్థన చేసే వ్యక్తిగా, అవునా. లోతు గురించి ప్రార్థన చేసింది కదా, మంచి వ్యక్తిగా, ప్రార్థన చేసే వ్యక్తిగా తన జీవితంలో మనం చూడగలుగుతాం. అబ్రహామును ప్రార్థన చేసే వ్యక్తిగా. ఆ విధంగా మనం కూడా విశ్వాసం అంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు విశ్వాసం ఉందా లేదా అనే ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడే అదే లోతు గురించి దేవుని ఎంత విసిగిస్తాడమ్మా, అవునా కదా, అవునా. 40 మంది 30 మంది 20 మంది ఒక్కడుంటే నన్ను నువ్వు విడుస్తావా అంటే విడుస్తా అంటాడు. అట్లా మొండిగా పోరాడి లోతుని కాపాడుకున్నాడు. అటువంటి మొండి ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థనగా నువ్వు చేస్తా ఉన్నావా? నీకు అటువంటి విశ్వాసం నీకుందా? అబ్రహాము జీవితంలో మొదటిగా మనం ఏమంటున్నామంటే దేవుని పిలుపుకు విధేయత చూపిండు. రెండవది పరీక్షలలో నెగ్గిన వ్యక్తిగా ఉన్నాడు. మూడవది దేవుని వాగ్దానాలను నమ్మిన వ్యక్తిగా ఉన్నాడు. నాలుగవది మంచి ప్రార్థన పరుడుగా ఆయన ఉన్నాడు. ఐదవది దేవుడు సమకూర్చే దేవుడు అని నమ్మినట్ట. హల్లెలూయా. ఎందుకు నమ్మిండు చెప్పండి, ఎందుకు? 22:13 చదవండి. ఆదికాండము 22:13-14 వచనాలు ముగించేస్తాను. ఇక్కడ దేవుడు ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివిస్తామనంటే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని, అంటే ఇరికి ఉందంట అక్కడ. పొట్టేలును వెనుక తట్టు కనబడెను. అయితే అబ్రహాము చూసినప్పుడు పొట్టేలు కనిపించిందంట.
కానీ దేవుడు సమకూర్చే దేవుడు అని నమ్మినందుకు తన జీవితంలో అది చూడగలిగింది. హల్లెలూయా. ఒకవేళ నమ్మకుండా ఒక వేషధారిగా లోబడినట్లుగా ఏదో భయపడినట్లుగా ఉంటే అక్కడ ఆ గొర్రెపిల్ల రాకపోయింది. అవునా? నీ నా జీవితంలో కూడా వేషధారిగా ఉంటున్నావా? ప్రార్థన పరుడుగా నిజంగా ఉన్నావా? లేకపోతే విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నిన్ను నువ్వు గమనించుకో, నన్ను నేను గమనించుకోవాలా. ప్రతి ఒక్కరం కూడా మనం గమనించుకోవాలా. అబ్రహాం అదే చూస్తామన్నాడు. దేవుడు సమకూర్చే దేవుడు. పిల్లలు అయ్యే టైం అయిపోయింది. మేమిద్దరం కూడా ముసలోళ్ళం అయిపోయినాం. 25 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఎక్కడ కూడా విశ్వాసం నుంచి తొలగిపోలేదు. శారమ్మ విసిగిచ్చినప్పుడే ఆయన అక్కడ హాగర్ దగ్గర పోవడం జరిగింది. కానీ విశ్వాసం లేకుండా ఆ పని చేయలేదు అబ్రహాము. అవునా? అబ్రహాము విశ్వాసం లేకుండా ఏది కూడా చేయలేదు. ఆ విశ్వాసము, ఆ నమ్మకము, ఆ సమకూర్చే దేవుడు అని నమ్మిండు కాబట్టి దేవుని కార్యం చూడగలిగిండు. ఈ దినము ఆ కుమారుని పోగొట్టుకుంటే కూడా దేవుడు దాని గురించి ఒకటి సిద్ధపరిచినని దేవుడు అబ్రహాము నమ్మిండు. ఇది నీ పరిస్థితుల్లో కూడా ఏదైనా రాని, ఏదైనా పరిస్థితులు కానీ దేవుడు దీని నుండి నన్ను విడిపిస్తాడు. దేవుడు నా గురించి మంచి చేసే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. 29, 11, 23 ఇర్మియా మనం చదువుకుంటా ఉంటాము. ఒకసారి చదవండి. ఫిలిప్పి 4:19 నా దేవుడు తన మహిమైశ్వర్యమును చొప్పున మీ అవసరములన్నీ తీర్చునంట. హల్లెలూయా. మరి అబ్రహాము కూడా దేవుడు సమకూర్చే వ్యక్తిగా దేవుని చూసిండు. వాగ్దానము నెరవేర్చే దేవుడుగా చూసిండు. దేవునికి పిలుపు లోబడి పోతే మనకు దేవుడు స్వాస్థ్యం ఇస్తాడని నమ్మిండు. మరి ఇంకోటి ఏంటంటే దేవుడు పొడగొట్టుకుంటే కూడా మళ్ళా తిరిగి ఇచ్చే సమకూర్చే దేవుడు కానీ దేవుని చూసిండు. ఇది నువ్వు నేను కూడా ఏ రీతిగా, ఏ దృష్టితో, ఏ ఆలోచనతో దేవుని నువ్వు వెంబడిస్తా ఉన్నావు, ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో నువ్వు దేవుని వెంబడిస్తా ఉన్నావు, నిన్ను నేను పరీక్షించుకొని ముందు కొనసాగాలని చెప్తా ఉన్నాడు. చదవండి. 29:11 దేవుడు చివరిగా నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, నేను మిమ్మును, మన పేరు పెట్టి చెప్తా ఉన్నాడు, మిమ్మును గూర్చి, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కానే కావంట. ఇదే యెహోవా వాక్కు, దానికి తిరుగులేదు. ఇక్కడ ఏమంటారు? మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు అవి మంచివి కానీ హానికరమైనవి కావాలంటా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను పిలిచింది కూడా ఆ ఉద్దేశం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను పిలిచిండు. మరి ఏ విషయంలో కూడా మనం కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా మనం విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, ఏ విషయంలో కూడా ఆయనకు మనం దూరం కావద్దు. దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు, మొదటిగా. రెండవదిగా, పరీక్ష వచ్చినప్పుడు నువ్వు వెనకకు తిరగని వ్యక్తిగా నువ్వు నిలబడాలంట. హల్లెలూయా. పరీక్ష వచ్చినప్పుడు మనం వెనకంజ వేయకుండా ఉండాలా. దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుని వాగ్దానమును మనం గట్టిగా పట్టుకొని పోవాలంట దేవుడు. కానీ ఈ వాగ్దానాలు, నేను అదే చెప్తాను ఇంతకు, ఈ వాగ్దానాలతో పరిశాన్ ఏంటంటే ఈ పేపర్లు ఇచ్చే వాగ్దానాలు కాదు. దేవుడు మాట్లాడినప్పుడు ప్రవక్తలు మనకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ శ్యామ్ కిషోర్ బ్రదర్ దగ్గర పోయిన వాళ్ళు అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. మనం 10 సంవత్సరాల అనుభవం వాళ్ళు 2 నెలల్లో పొందుకుంటారు. కానీ అది గాలికి ఎగిరిపోయే పొట్టు లెక్క ఉంటుంది మన విశ్వాసం. మనది ఉంటుంది, స్థిరంగా ఉంటుంది మన విశ్వాసం. అయితే దేవుని వాగ్దానాలను గట్టి పెట్టుకొని మనం ఆత్మయాత్రలో ముందుకు పోలా. ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలా, ప్రార్థనకు సమయం ఇవ్వాలా, ప్రార్థనలో మనం నిలకడగా ఉండాలా. దేవుడు తప్పక చేస్తాడనే నమ్మకం మనకు ఉండాలా. విశ్వాస జీవితము దేవుని మహిమను ప్రకటిస్తుందంట. హల్లెలూయా. మన విశ్వాస జీవితము దేవుని మహిమను ప్రకటిస్తుంది. ఈ దిన మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అబ్రహాము లెక్క ఉండాలని మనం నిర్ణయించుకుందాం. ఇది విధేయుడిగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలనే ఆలోచన, ఒక నిర్ణయాన్ని మనం ఈ దినం చేసుకుందాము.
విశ్వాసంలో మనం నిలబడాలని మనం నేర్చుకుందాం. మరి ఇది అందరం కూడా లేచి నిలబడదాం. వాక్యం ముగించబడింది, అందరం కూడా లేచుదాం. అర్థమైందో లేదో నాకు తెలియదు, అర్థమైతే మంచిది. అందరూ కూడా మన జీవితంలో అటువంటి విశ్వాసము కలిగి, అటువంటి నమ్మకము కలిగిన వ్యక్తులుగా ఉండాలా. మరి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కొన్ని మాటలు మనం పలుకుదాం. పరలోకమందున మా తండ్రి, అబ్రహాముకు ఇచ్చిన విశ్వాసము, అబ్రహాముకున్న విశ్వాసము మాకు కూడా అనుగ్రహించు. అటువంటి విశ్వాసంలో మమ్మల్ని ఎదగ చేయండి. అబ్రహాము విధేయుడుగా పిలువబడ్డాడు, మేము కూడా మీ పిలుపుకు విధేయులమై ఉండాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాము. విధేయులుగా మమ్మల్ని మార్చండి దేవా. పరీక్షలు వచ్చినప్పుడు మేము నిలకడగా ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టండి. పరీక్షల శోధనలో మేము జయించే వ్యక్తులుగా మేము ఉండాలని నిలబెట్టండి. అటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. అదేవిధంగా వాగ్దానాలను కూడా నమ్ముకొని ముందుకు కొనసాగే విశ్వాసం మాకు అనుగ్రహించండి. చేయండి ప్రార్థన. మీరు ఇచ్చిన వాగ్దానము చదువు చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానము పట్టుకొని నమ్ముకొని మా ఆత్మీయయాత్రలు ముందు కొనసాగటం, మీ కృపను, మీ సహాయంను, మీ నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసం గురించి అబ్రహాము పిల్లలంతా మనం కొనసాగడానికి ఇచ్చిన మంచి ఉదాహరణతో చెప్పిన మాటలు దేవుని అందరం విశ్వాసంగా ఉన్నామని అనుకుంటున్నారా? విశ్వాసంలో ఎన్ని రకాలు చెప్పండి, వివరించండి. విశ్వాసులు ఉన్నారు మనలో, మన సంఘంలో ఉన్నాం, మన క్రైస్తవులు విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు లేదా? అవిశ్వాసులు కూడా ఉన్నారు, అల్ప విశ్వాసం కూడా ఉన్నారు, విశ్వాస భ్రష్టులు కూడా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో బాగా గమనించండి. క్రైస్తవ సమాజంలో విశ్వాసులను పిలువబడిన వారు ఉన్నారు, అవిశ్వాసులను పిలువబడిన వారు ఉన్నారు, అల్ప విశ్వాసులను పిలువబడిన వారు ఉన్నారు, విశ్వాస భ్రష్టులుగా ఉన్నవారు కూడా